విజయవాడలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న కీలక భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు, ఇప్పటికే 15 లక్షలకు చేరుకున్న సభ్యత్వాలు పురోగతి, గడువు పొడిగింపు అంశం, అలాగే ఎమ్మెల్యేల పనితీరు, ఇక నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పార్టీని మరింత పటిష్టంగా నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేనలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనే దానిపై ఎమ్మెల్సీ గిడుగు హరిప్రసాద్తో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. అనంతరం మన గిడుగు హరిప్రసాద్ మనతో ఉన్నారు. అసలు మాట్లాడదు ఎలాంటి దిశానిర్దేశం చేశారు ఏంటి అనేది మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి, అంటే ఇప్పుడు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఎమ్మెల్యేలకి మీటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో రకరకాలైన సమస్యలు ఉంటాయి, ప్రజలని దగ్గర నుంచి అనేకమైన డిమాండ్లు ఉంటాయి, అభివృద్ధి పనులు ఉంటాయి. దీనికి సంబంధించి వారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చాలా ఓపెన్గా 1-to-1 ప్రతి ఒక్క ఎమ్మెల్యే జరిగారు. వారి వారి నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, వాళ్ళకి ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు కావాలి, దానికి నిధులు ఎలా సమకరించుకోవాలి, పంచాయతీకి సంబంధించి రోడ్లు కానీ లేదంటే గోకులాలు కానీ ఇటువంటి ఇంకా ఎలా సాధించుకోవాలి, ఇటువంటి అంశాలు ఆయన అడిగారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతి ఎమ్మెల్యే వారికి కావాల్సిన అభివృద్ధి పనులకు కానీ లేకపోతే ఇతరత్ర అలా నియోజకవర్గంలో ఎటువంటి అంశాలు ఉంటాయి అవన్నీ నివేదిక రూపంలో తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. మెయిన్గా స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటి సార్ ఈ మీటింగ్ మొత్తం మీద? ఆయన దేని గురించి ఎక్కువగా ప్రస్తావించారు? మెయిన్గా మాట్లాడింది డీలిమిటేషన్ అనే దాని గురించి మాట్లాడారు. రాబోయే పంచాయతీ ఎలక్షన్ల గురించి మాట్లాడారు. పార్టీ బలోపేతం గురించి మాట్లాడారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిన తీరును ఒకసారి అనలైజ్ చేశారు. సార్, అప్కమింగ్గా జనసేన పార్టీ మెయిన్ మోటో ఏంటి సార్? అంటే ప్రజలు ఇంకా చేరువడానికి సభ్యత్వం కూడా ఉంది. ఈ రోజుతో సభ్యత్వం ముగిసింది యాక్చువల్లీ, అయితే మళ్ళీ 3 రోజులు పెంపు అనేది ఉంది. దాని మీద మీరు జనసేన మూల సిద్ధాంతం తీసుకుంటే ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా జనసేన తలుపు తడుతున్నారు. వారికి కావలసిన ఏదైతే వారు ఆశించి వస్తారో దాన్ని నెరవేర్చాలి. అదేవిధంగా పారదర్శకంగా పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి. రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకే పరిమితం. తర్వాత ప్రజలు అందరికీ ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉండాలనేది జనసేన పార్టీ ముఖ్య లక్షణం. సార్, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఏమంటున్నారు సార్? లోకల్ బాడీ ఎలక్షన్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, దీని మీద అధ్యయనం చేసి ఒక నివేదికను అడిగారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. సార్, లాస్ట్గా అంటే ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి దాని గురించి అన్న స్పెషల్గా అంటే అరవ్ శ్రీధర్ మీటింగ్కి వచ్చారు, మరి ఏమంటున్నారు ఆయన గురించి? అన్న 1-to-1 ఏమన్నా మాట్లాడారా సార్? వ్యక్తిగతంగా వచ్చే ఆరోపణలకి పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదండి. వ్యక్తిగా చేసే పొరపాట్లు కానీ ఏదైనా అంశాలు కానీ అది వారికే పరిమితం, పార్టీకి సంబంధం లేదు. ఈయన ఎమ్మెల్యేగా తన పదవిని దుర్వినియోగం చేస్తే మాత్రం పార్టీ ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటుంది. అరవ శ్రీధర్ గారి మీద కూడా ఆరోపణలు రాగానే త్రిసభ్య కమిటీ వేశారు. వాళ్ళ అధ్యయనం జరుపుతున్నారు. ఆ అధ్యయనం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. ఇదైతే రాష్ట్ర సమావేశంగా ఎమ్మెల్యేలు అందరూ హాజరై మరి సభ్యత్వం గురించి కానీ లేదా పార్టీని ఇంకా ఎక్కడైతే మూల గ్రామాల్లో గిరిజన ప్రాంతాలు ఇంకా ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ బలోపేతం చేసేందుకైతే కూటమి ప్రభుత్వం అంటే జనసేన అంటే ప్రయత్నం చేస్తున్నట్టు గిడుగు హరిప్రసాద్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హర్షిత, వైకి న్యూస్, విజయవాడ.